కష్టం అని చెప్పి మెన్షన్ చేశారు గానీ, హ్మ్. అంటే మీరు చెప్పిన పరిచయాలకు గాని ఇదంతా హ్మ్. మీరంత కష్టపడి ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం రాలేదేమో అనుకుంటున్నా. లేదు సార్. నేను జరిగిందా? ప్రతి ఆఫీస్ తిరిగా. ఓకే. ప్రతి ఆఫీసు మిగతా వాళ్ళు ఎలా తిరిగారో అలాగే తిరిగాను, కష్టపడ్డాను. హ్మ్. ఎండ్ ఆఫ్ ద డే సార్, మీరు మినిస్టర్ కొడుకా, చిరంజీవి గారి కొడుకా, అల్లు అరవింద్ గారి కొడుకా అని చూడరు సార్. డైరెక్టర్ అనేవాడు గొప్పోడు. హి ఈస్ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్. డైరెక్టర్ అనేవాడు ఎంతో మందికి లైఫ్‌లు పెట్టగలడు. ప్రొడ్యూసర్‌తో సహా. డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక క్యారెక్టర్ ఉంటే, ఆ మూవీలో మనకు తగ్గ క్యారెక్టర్ ఉండాలి. ఆ క్యారెక్టర్‌కి మనం యాప్ట్ అవుతాము, మనం సెట్ అవుతామని డైరెక్టర్ నమ్మాలి. మనం మన టాలెంట్‌తో ప్రూవ్ చేసుకోగలగాలి. హ్మ్. ఇన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. ఎండ్ ఆఫ్ ద డే నువ్వు బ్యూటీ ఉన్నావా, నీ వెనకాల డబ్బుందా అని చూడరు. నువ్వు క్యారెక్టర్ సెట్ అవుతదో లేదో చూస్తారు. సో, ఆటోమేటిక్‌గా మనం ఎవరైనా నేను చేసిన ప్రతి సినిమా, ప్రతి అవకాశం నాకు దేవుడి దయ వల్లొచ్చింది. ప్రతి దాంట్లోనే నాకు తగ్గ క్యారెక్టర్ ఉండి డైరెక్టర్ నన్ను నమ్మి ఇచ్చారు కాబట్టి నాకొచ్చిందని నేను నమ్ముతాను. ఓకే. సో, ఇట్స్ టైమ్. స్లో అండ్ స్టడీగా ఎళ్ళడమే మంచిది. ఒకేసారి పరిగెట్టే కన్నా. సో, హ్మ్. స్లో అండ్ స్టడీగా ఎళ్తున్నాను సార్. యాహ్! స్లో అండ్ స్టడీ ఈస్ ఫైన్. అహా! అంటే నా ఉద్దేశంలో ఏంటంటే హ్మ్. ఇన్ని పరిచయాలున్నాయి కాబట్టి పరిచయాలు ఆహ్, పనికిరావు సార్. పరిచయాలు పనిచేయదా? ఓన్లీ హలో, హాయ్, టీ, కాఫీ. టీ, కాఫీ కూడా నేను తాగను. ఐయామ్ ఏ టీటోటలర్. ఆ! ఎళ్లి ఆ వాటరో ఏదో తిరుమల స్వామివారి ప్రసాదమో అదే తింటాను. ఐయామ్ బాగా డివోషనల్. సో, ఎళ్లి పరిచయాలు హలో, హాయ్ చెప్పడానికి, ఫోటోలు తీసుకోవడానికి తప్ప పరిచయాలనేవి దేనికి పనికిరావు.